మందల వెంకట శేషయ్య అందరికీ తెలిసినటువంటి వాడు. ఈరోజు జడ్పీటీసీగా పనిచేశాడు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో కానీ, మండలంలో కానీ, ఈ జిల్లాలో కానీ కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అనేక సందర్భాలలో మేము వెంకట శేషయ్యకి అందరూ చెప్పేటువంటి వాళ్ళు, నీ మీద ఏదో ఒక కేసు బనాయిస్తాడు, కాబట్టి మీరు ఏదో ఒక, ఎందుకంటే సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు, సోమిరెడ్డి అన్యాయాల అక్రమాల మీద గళం విప్పినటువంటి వాడు, సోమిరెడ్డిని అడుగడుగునా ఎదుర్కొన్నటువంటి వాడు. కాబట్టి సోమిరెడ్డి రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతకాక, శేషయ్యని ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము లేక ఈరోజు దొంగ కేసు పెట్టించినట్టుగా అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించడానికి, ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకోవడానికి శేషయ్య కష్టపడ్డాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగప్రవేశం చేశాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే పొద్దున నిద్రలేచి నేరుగా సిఐ గారు శేషయ్యని వెంకటాచలం తీసుకెళ్ళాడు. నాకు ఫోన్ చేశారు, శేషయ్యని వెంకటాచలం తీసుకెళ్తున్నారు అని అంటే నేను చెప్పా, నేరుగా సిఐకి చెప్పా, ఎందుకు సార్ తమరు అందరూ వస్తున్నారంటే, ఏమోనైనా మీరు ఎన్కౌంటర్ చేసేటట్టుకుంది పరిస్థితి, పాలన ఆ విధంగా ఉంది కదా, కూటమి ప్రభుత్వం, కూటమి పాలన, అందుకనే నేను మీరేమన్నా ఎన్కౌంటర్ చేస్తారేమో నేను వచ్చానని చెప్పి మాట్లాడాను. వెళితే ఎవ్వరు లేరు ఆ ఇంట్లో, ఒక్క మనిషి కూడా లేడు. వాళ్ళ పాపం పోలీసులు వస్తున్నారని భయపడి వాళ్ళ ఆ అబ్బాయి అమ్మ లేదు, ఆ అబ్బాయి నాయన లేదు, ఇద్దరూ లేరు. శేషయ్యని అక్కడ నిలబెట్టారు. నేను లోపల వెళ్ళి కూర్చున్నా. ఏమి జరుగుతుంది అంటే అక్కడ ఏమి లేదు, టీ తాగుతా కూర్చొని ఉన్నారు అందరూ కలిసి. బయట నుంచి టీ తెప్పించి టీ తాగుతున్నారు. అసలు ఆర్ఐ అక్కడికి రాలేదు, మేమందరం అక్కడే ఉన్నాం. రవి అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాలేదు. రాకుండా అసలు ఆ తల్లిదండ్రులు లేకుండా ఒక తప్పుడు కేసు, అంటే ఎంత దారుణం అంటే ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వాడిని తీరా నేనే అసలు ఆశ్చర్యపోయా. ఒరే, ఇంత దారుణంగా జరుగుతుందా, ఈ కేసులు ఇంత దారుణంగా ఉంటాయా పోలీసుల వ్యవహార శైలి అని చెప్పి. కాబట్టి నేను నా కళ్ళతో చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సిఐ, ఈ ఆర్ఐ, వీళ్ళిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దేవుడికి పెట్టుకోవాలి. దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవడో సిగ్గులేనటువంటి వాడు సోమిరెడ్డి లాంటి పనికిమాలిన వెధవ, వాడేరో ఆడవాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. నీ క్యారెక్టర్ ఎట్టనేటువంటిది ఈ జిల్లాలో సోమిరెడ్డి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు, శేషయ్య క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు. అటువంటి పనికిమాలిన వాడు శ్రీనివాస మహల్లో ఆడవాళ్ళ చేత చెప్పులతో తనులు తిన్నటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తి వీడి మాటలు విని వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టించి ఏదో ఒక విధంగా మేము చేస్తామని చెప్పి మాట్లాడి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిగతాన్ని హననం చేయడం అంటే, నా ముందే తప్పుడు సాక్ష్యాలు ఈరోజు నమోదవుతూ ఉంటే, వీళ్ళు కోర్టులో తప్పుదారి పట్టిస్తూ ఉంటే, ఈ సాక్ష్యాధారాలతో వీళ్ళు కోర్టులకు వెళ్తూ ఉంటే వీళ్ళని అసలు ఉద్యోగానికి పనిచేయడానికి అర్హులా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చెప్తున్నా సిఐ మీద, సిఐ మూటికి ముమ్మాటికి తప్పు చేశాడు. ధైర్యం ఉంటే సిఐ నా మీద కేసు పెట్టమనండి. ఏమి నేను చేయలేదు ఈ కేసు అని చెప్పట్టమని. నేను ప్రత్యక్ష సాక్షి, నేను అక్కడ నిలబడ్డాను. ఎక్కడున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఈరోజు నాకు సీసీ ఫుటేజ్ చూపించండి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండారా, లేదా ఆర్ఐ ఎక్కడికి వచ్చాడా, ఆర్ఐ ఎక్కడ సీజర్లో పాల్గొన్నాడా, సీజర్లో పాల్గొని ఆర్ఐ సంతకం పెట్టాడా, తీమనండి సీసీ కెమెరాలు. ఎస్పీ గారికి ధైర్యం ఉంటే, తాను నిజంగా నిజాయితీ పరుడైతే జిల్లా ఎస్పీ ఈరోజు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు తీస్తే ఆ ఆర్ఐ అన్ని గంటలకు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆర్ఐ అనేటువంటి వాడు కనీసం ఆ ప్రాంతానికి కూడా రాలేదు. వెంకటాచలంలో సీసీ ఫుటేజీలు ఉన్నాయి. వెంకటాచలంలో సీసీ ఫుటేజీలు తీస్తే బయటపడుతుంది. ఎన్ని గంటలకు మీరు శేషయ్యని అరెస్ట్ చేశారు, ఎన్ని గంటలకు మీరు స్టేషన్కి తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు మీరు ఈరోజు రిమాండ్ చేశారు. పాపం నేను, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమిద్దరం రాత్రి 10 గంటల నుంచి ఏకుజాను 3 గంటల వరకు ఉన్నాం. వీళ్ళు ఈ పనులు చేస్తారని వాళ్ళతో పాటు ఉన్నాం, స్టేషన్లో ఉన్నాం. ఆ తర్వాత శేషయ్యని ఎంత దారుణం అంటే ఆ సిఐ ఏమనుకుంటున్నాడో నాకు తెలియటంలే. శేషయ్య మీద దొంగతనానికి శేషయ్యనే సాక్ష్యం పెట్టమంటున్నాడు. అంటే ఆ ఇంట్లో ఆ సీదరు దొరికినట్టుగా నువ్వు ఒప్పుకుని సంతకం పెట్టేం కాదంటున్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. మీరు వాస్తవాలు చెప్పండి. పాపం నిజంగా మహిళకు అన్యాయం జరిగి ఉంటే మేమందరం ఆ మహిళ పక్కనే నిలుస్తాం. ఎందుకంటే అన్యాయం జరిగింది కాబట్టి ఒక మహిళకి. అలా కాకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు తీసుకొచ్చి దాని మీద పాపం అందరూ చెప్తారు ఏమని, మహిళకి అన్యాయం జరిగింది. మహిళకి అన్యాయం జరిగితే అందరికన్నా ముందు స్పందించేది ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇక్కడ మేము ఎవరం కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. మీకు చేతగాక మీరేమీ చేయలేక పాపం ఒక మహిళని, అమాయకురాలైనటువంటి మహిళను అడ్డుపెట్టుకుని ఆ మహిళ అంతరాత్మ చెప్తుంది ఏం జరిగిందో. ఆ మహిళ అంతరాత్మ చెప్తుంది
ఏది పాపం శేషయ్య ఏమి చేశాడు, శేషయ్య వల్ల ఆ కుటుంబానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా, అన్యాయం జరిగిందా అని. లేకపోతే పాపం ఆ కుటుంబం ఈరోజు బోరున శేషయ్య కుటుంబం ఏ విధంగా వినిపిస్తుందో అదేవిధంగా. కాబట్టి శేషయ్య కుటుంబం ఈరోజు రోధించింది, నన్ను బాధించింది. తప్పనిసరిగా శేషయ్య మీద అనుచితంగా అన్యాయంగా కేసులు మోపినటువంటి వాడు ఎవరైనా సరే ఆ కుటుంబాలు ఇంతకి 10 రెట్లు బాధపడకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరికి కోర్టు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏదైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాని మీద రిమాండ్ ఇచ్చింది. కాబట్టి మాకు న్యాయ పోరాటం కొనసాగుతుంది. మా న్యాయ పోరాటం శేషయ్యను విడుదల చేయించడానికి న్యాయ పోరాటం చేస్తాం. శేషయ్యను అక్రమంగా ఇల్లీగల్ డిటెన్షన్ ఎవరైతే పెట్టారో అక్రమ నిర్బంధం మీద, ఆ నిర్బంధించినటువంటి వ్యక్తుల మీద మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా విచారణ చేస్తాం. విచారణలో వీళ్ళ దోషాలు లోపాలు బయటపడతాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటికి భయపడి వెనక్కి వెళ్ళేటువంటి పిరికి వాళ్ళం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.